స్టూడెంట్ సెమినార్స్ మనం చెప్పాలి అనుకున్నాం కదా, ఎవరు చెప్తారు ఇప్పుడు మరి? Who is ready now to deliver a seminar? మళ్ళా తగ్గిపోతారు, వస్తారు జాయిన్ అవుతారు, వస్తారు వెళ్తారు. ప్రతిరోజు మీకు దొరవేయాలి అందరికి, రాండి 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 అని, క్లాసులకు అవ్వండి, అటెండ్ అవ్వండి అని. తులసి నాగలక్ష్మి వచ్చావు, జాయిన్ అయ్యావు. సార్ ఆర్ యు రెడీ? ఎస్ సార్. మరి ఓకే సార్. ఓకే సార్. ఆ టీవీ ఆపమని చెప్పు, పక్కన ఎవరిదో టీవీ ఆపమని చెప్పచ్చు కదా. చెప్పాను సార్. మరి అవన్నీ చూసుకోవాలి. ఓకే సార్. ఓకే చెప్పమ్మా. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. నేను చెప్పబోయే టాపిక్ హార్టికల్చర్ మొక్కలలోని మైక్రో ప్రొపగేషన్ విధానం గురించి. నువ్వు బాగా కనిపించేటట్లు చూసుకో, ఫోన్ పెట్టుకో, నువ్వు బాగా కనిపించేటట్లు. రైట్, ఓకే గుడ్. హార్టికల్చర్ అనగా ఉద్యాన మొక్కలు పెంపకం గురించి తెలియజేయ శాస్త్రంను హార్టికల్చర్ అంటారు. ఆధునిక శాస్త్రవేత్తలు కూరగాయ మొక్కలు, పండ్ల మొక్కలు, అలంకరణ మొక్కల గురించి వివరించారు. దీనిలో సాంప్రదాయక పద్ధతుల్లో ఉత్పత్తి చేయడానికి ఇబ్బందులు అధిగమించడానికి కణజాల వర్ధనం విధానము ప్రవేశపెట్టి అభివృద్ధి చేయుచున్నారు. కణజాల వర్ధనం విజయవంతం అవడానికి అందులో ఉపయోగించు పోషక యానకము, మొక్కల రకాలు ఉపయోగించి మొక్క భాగాలు ఏంటంటే కణాలు, కణజాలము ఉంటాయి అన్నమాట. కణజాల వర్ధనంపై ఇవి ప్రభావాన్ని చూపుతాయి, కణాలు, కణజాలము అనేది. ఎంఎస్ యానక రకాన్ని నేడు విస్తృతంగా చాలా రకాలుగా వర్ధన ప్రయోగాలకు ఉపయోగిస్తున్నారు. కర్బన పెంపకంలో సాధారణంగా 3 నుండి 5 రకాల వృద్ధి నియంత్రణలకు ఫైటో హార్మోన్స్, భిన్న గాఢతలు మరియు భిన్నమైన మిశ్రమాలుగా తయారు చేసి వాటిలో నాణ్యమైన రకాన్ని మాత్రమే ఎంపిక చేసుకొని వాటి గురించి వివరిస్తున్నారు. వీటిలోని కొన్ని ఉదాహరణలు, ప్రయోజనాలను మనం ఇప్పుడు చూద్దాం. ఒకటి జామ. నీ ఫోన్ ఒక దగ్గర పెట్టుకోలేవా? కదులుతూ ఉంది, ఒక దగ్గర పెట్టుకోలేవా? ముందు ఏదైనా స్టూవ్ లో టేబుల్ అయినా వేసి పెట్టుకోలేవా? సరే సార్. అవకాశం లేదా? అంటే ఉంటుంది కదా, దేనికైనా ఫిక్స్ చేసేసుకుంటే కదలకుండా ఉంటుంది. ఫ్యాన్ ఆఫ్ చేస్తాను సార్. వస్తువులో ఏదో ఒక గోడకో కిటికీ దగ్గర పెట్టి నువ్వు ఎదురుగా కూర్చుంటే బాగా. ఎస్, అట్లా. రైట్ రైట్, ఓకే రైట్, గుడ్. జామ. ఎంఎస్ యానకం వివిధ గాఢతల్లో బిఏ అంటే బ్యూటరిక్ ఆమ్లం అను దాన్ని యూజ్ చేయడం వల్ల పెరుగుదల నియంత్రణలను చూసిన తర్వాత ఫలితాలను ఇస్తుంది అన్నమాట. తర్వాత అరటి. ఎంఎస్ యానకము 2,4-IP అండ్ బిఏపి కలుపుట వల్ల కణజాల వర్ధన అభివృద్ధి జరుగుతుంది. ఐపి అంటే ఐసోబెండీ ఎడినైన్
BAP అంటే బెంజైల్ ఎమైనో ప్యూరిన్. ద్రాక్ష MS యానకం వేరు మరియు ప్రకాండ వ్యవస్థల అభివృద్ధి జరుపుటకు ఉపయోగపడుతుంది. అభివృద్ధి చెందుతాయి. యాపిల్ MS యానకము BA అది ఎంతంటే మిల్లీగ్రామ్స్ లో కలపటం వల్ల వేరు వ్యవస్థ ఏర్పడుతుంది. మరియు IBA అనేది అది కూడా 1 మిల్లీగ్రామ్స్ లో ప్లస్ BAP 1 మిల్లీగ్రామ్స్ ప్లస్ GI3 0.1 మిల్లీగ్రామ్స్ కలపడం వల్ల ప్రకాండ వ్యవస్థ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ గులాబీ MS యానకము ప్రకాండ వ్యవస్థను ఏర్పరచుటకు వేరు వ్యవస్థ ఏర్పడుటకు MS యానకము NAA మరియు IBA నియంత్రకాలను కలపవలను. నెక్స్ట్ వన్ చామంతి MS యానకము IAA అనేది 0.3 మిల్లీగ్రామ్స్ లో కలపడం వల్ల వేరు మరియు ప్రకాండ వ్యవస్థలు బాగా అభివృద్ధి చెంది మైక్రో ప్రొపగేషన్ ముఖ్యంగా MS యానకంనకు మొక్క పెరుగుదల నియంత్రకాలను కలిపిన ఉద్యానవన మొక్కలు బాగా అభివృద్ధి జరుగుటకు ఉపయోగపడతాయి అన్నమాట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా బాగా వివరణ ఇవ్వాలి. వివరణ ఇవ్వాలి. ఓకే రైట్ గుడ్. చూసేసి సార్ కూడా ఎరుపప్పుడు. నెక్స్ట్ ఎవరు? భవానీ వచ్చిందా? మురళి భవానీ రాలేదు. ఎనీబడి నౌ? ఎవరైనా చెప్తారా సెమినార్? లేకపోతే నేను ఇప్పుడు వాళ్ళ పేర్లు చెప్తాను. నెక్స్ట్ క్లాస్ వాళ్ళు రెడీగా ఉండాలి. ఇప్పుడు చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే రెడీగా వచ్చి చెప్పచ్చు. నెక్స్ట్ క్లాస్ కు సంబంధించి నేను చెప్తాను. కామేశ్వరి సార్, నెక్స్ట్ క్లాస్ లో నువ్వు సెమినార్ చెప్పాలి. ఓకే సార్. నీకు నచ్చిన టాపిక్ ని తీసుకో, చెప్పు. ఒక 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ. కోటి ఆల్రెడీ చెప్పాను నీకు. నెక్స్ట్ క్లాస్ కు రెడీ అవుతాను అన్నావు కాబట్టి నువ్వు కూడా రెడీ అవ్వు నెక్స్ట్ క్లాస్ కు. ఓకే సార్. రైట్. శిరీష చెప్పింది అనుకుంటున్నాను. వసంత చెప్పింది. అజంతా నువ్వు చెప్పావా? చెప్పలేదు సార్. అజంతా నువ్వు రెడీ అవ్వు. ఒక సెమినార్ చెప్పు ఏదైనా. ఓకే సార్. ఏదో ఒక సెమినార్ రెడీ అవ్వు. ఒక 5 to 10 minutes క్లాస్ తీసుకొని చెప్పండి. అజంతా నువ్వు కూడా. కుమారి సార్, నువ్వు ఒక క్లాస్ సెమినార్, నువ్వు ఒక సెమినార్ చెప్పాలి. నీకు నచ్చిన టాపిక్ తీసుకొని సెమినార్ మీ ఫ్రెండ్స్ చెప్పారు కదా అలాగా. అలాగే సార్. సత్యవతి చెప్పింది. చాందిని నువ్వు కూడా. చాందిని రెస్పాండ్ అవ్వు. ఓకే సార్. నచ్చిన టాపిక్ తీసుకొని సెమినార్ కు రెడీ అవ్వు నెక్స్ట్ క్లాస్ కు. తరువాత తులసి నాగలక్ష్మి అయిపోయింది. తరువాత
ఆదిరాజు, నువ్వు నెక్స్ట్ టాపిక్ ఒక టాపిక్ చెప్పు. నెక్స్ట్ క్లాస్ కు చెప్పు. సో వీళ్ళు నెక్స్ట్ సెమినార్స్ ఇవ్వబోయే వాళ్ళు. ఆ తర్వాత నేను మరలా చెప్తాను. సో మనకు సిలబస్ అయిపోయింది. ఇప్పుడు మీకు యాక్చువల్గా నిన్న మనకు ఒక జివో వచ్చింది. మీకు ఎగ్జామ్స్ కు సంబంధించి ఏవైనా డౌట్లు ఉంటే ప్రిపరేటరీ హాలిడేస్ పరంగా ఇచ్చినట్లుగా అన్నమాట. అదేవిధంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, మీకు ఏవైనా డౌట్లు ఉంటే ఆ డౌట్లు కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. నేను ఫస్ట్ నుంచి కూడా ఏది ఇంపార్టెంట్ అనేటువంటి క్వశ్చన్ ఎప్పుడు చెప్తూనే ఉన్నాను. పిన్ పాయింటెడ్ గా ప్రతి టాపిక్ ను నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చాలా సార్లు రివిజన్ చేశాను టాపిక్స్ అన్ని కూడా. ఓకే, కాబట్టి మీకు ఏదైనా ఒక టాపిక్ కావాలన్నా ఏదంటే మళ్ళా ఆ టాపిక్ ని తీసుకొని మనము చెప్పుకుందాం. సో మనం ఓవరాల్ గా 7C పేపర్ కి వస్తే కణజాల వర్ధనంలో, ముఖ్యంగా కణజాల వర్ధనంలో సూత్రాలు ఉంటాయి. వాటినే కణజాల వర్ధనంలో గల వివిధ దశలు అని చెప్పుకోవచ్చు. కణజాల వర్ధనంనే మనము మైక్రో ప్రాపగేషన్ అంటాం. ఎందుకు మైక్రో ప్రాపగేషన్ అంటే, మైక్రో అంటే తక్కువ, చిన్నది అని. తక్కువ స్థలంలో, తక్కువ ఖర్చుతో, అర్థమైందా? తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో, తక్కువ స్థలంలో కూడా కొన్ని లక్షల మొక్కలను అతి తక్కువ కాలంలో ఉత్పత్తి చేయడాన్ని ఏమంటాము అంటే మైక్రో ప్రాపగేషన్ అంటాం. తెలుగులో సూక్ష్మ వ్యాప్తి అని పిలుస్తాం. తెలుగులో సూక్ష్మ వ్యాప్తి అని అంటాం అన్నమాట. ఓకే, మరి ఈ మైక్రో ప్రాపగేషన్ లో ఉండే సూత్రాలు, అంశాలు అన్న, కణజాల వర్ధనంలో ఉండే సూత్రాలు, అంశాలు అన్న మీరు రాయవలసింది ఈ 6 సబ్ హెడింగ్సే. ఏ వర్ధనంలో అయినా ఈ 6 సబ్ హెడింగ్స్ ఉంటాయి. దేన్ని తీసుకొని పోయి వర్ధనం చేయాలి అన్నా కూడా ముందు స్టెప్ పోషక యానకం తయారీ, అది కంపల్సరీ. అర్థమైందా? రెండవది స్టెప్ పోషక యానకాన్ని సూక్ష్మజీవ రహితం చేయడం. ఫస్ట్ ప్రిపరేషన్ ఆఫ్ న్యూట్రియంట్ మీడియం, then sterilization of nutrient medium, and third step is preparation of explant తయారీ. మరి ఎక్స్ప్లాంట్ అంటే ఏంటిది అంటే, మొక్క యొక్క ఏ భాగాన్నైతే మనం పోషక యానకంలో ప్రవేశపెడతామో మొక్క యొక్క ఆ భాగాన్ని మనము ఎక్స్ప్లాంట్ అని పిలుస్తాము అన్నమాట. ఓకే, ఇక్కడ మన కణజాల వర్ధనంలో ఎక్కువగా విరివిగా వాడేటువంటి పోషక యానకం ఏంటిది అంటే ఎంఎస్ యానకం. మొరాషిగ్, స్పూగ్ అనే శాస్త్రవేత్తలు తయారు చేశారు అన్నమాట. వైడ్లీ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ మెనీ టైప్స్ ఆఫ్ టిష్యూ కల్చర్ ఎక్స్పెరిమెంట్స్, ద ఎంఎస్ మీడియం. తర్వాత స్టెరిలైజేషన్, సూక్ష్మజీవ రహితం చేయటం. సూక్ష్మజీవ రహితము అనగానే మనం వెంటనే గుర్తుకు రావాల్సింది ఆటోక్లేవ్. గుర్తుపెట్టుకోండి, ఆటోక్లేవ్ లో ఈ గాజు పాత్రలు, పరీక్ష నాళికలు, పెట్రీ ప్లేట్స్, పోషక యానకాన్ని, అర్థమైందా? వీటి ఏ పరికరాలను అయితే మనం కణజాల వర్ధనంలో వాడతామో ఈ పరికరాలన్నింటినీ కూడా మనము పోషక యానకంతో పాటుగా సూక్ష్మజీవ రహితం చేస్తాం ఆటోక్లేవ్ అనే పరికరంలో. ఆటోక్లేవ్ అనే పరికరంలో 121 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర 15 LB పీడనం ద్వారా 15 మినిట్స్ పాటు, 15 LB పీడనం దగ్గర 15 మినిట్స్ 15 నిమిషాల పాటు మనము అందులో ఉంచేస్తే మొత్తం ఏ సూక్ష్మజీవులు ఉన్నా మొత్తం నశించిపోతాయి. అది ఆటోక్లేవ్. మనము సూక్ష్మజీవ రహితం చేసే విధానాలు కూడా సపరేట్ క్వశ్చన్ చెప్పుకున్నాం మనం, అది సపరేట్ ప్రశ్న. అనేక రకాలైనటువంటి స్టెరిలైజేషన్ మెథడ్స్ ఉన్నాయి. తెలుగులో సూక్ష్మజీవ రహిత పద్ధతులు అంటాం, ఇంగ్లీష్ లో స్టెరిలైజేషన్ మెథడ్స్ అంటాం. మీకు ఒక్కొక్కసారి సూక్ష్మజీవ రహిత అని అనడు, ఇంగ్లీష్ లోనే స్టెరిలైజేషన్ మెథడ్స్ అన్నాడు. స్టెరిలైజేషన్ పద్ధతులను గురించి రాయండి అంటారు. కాబట్టి ఇంగ్లీష్ పదాలను కూడా మీరు తెలుసుకొని ఉండాలి అన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి. కాబట్టి పోషక యానకం తయారీ,
సూక్ష్మజీవరహితం స్టెరిలైజేషన్ చేయట. 3 ఎక్స్ప్లాంట్ తయారీ. ఎక్స్ప్లాంట్ లో అది వేరు కావచ్చు, కాండం కావచ్చు, అండాశయం కావచ్చు, పిండం కావచ్చు, పరాగ రేణువులు కావచ్చు, మొక్క ఏ భాగాన్నైనా మనం తీసుకొని పోషకాయనకం మీద ప్రవేశపెడతాం. ఈ ప్రిపరేషన్ ఆఫ్ ఎక్స్ప్లాంట్ లోనే అన్ని ఉంటాయి. ఎక్స్ప్లాంట్ కూడా మనము ప్రిపేర్ చేయాలి. ఎందుకంటే నేరుగా ఒక మొగ్గను తీసుకొని పోషకాయనకం మీద పెట్టామనుకోండి, ఏమవుతుంది, బయట ఇది అనేక వాతావరణానికి గురి అయి ఉంటుంది కాబట్టి అనేక సూక్ష్మజీవులు, శిలీంధ్రాలు అన్ని కూడా పెరిగి ఉంటాయి. ఇప్పుడు అవి కూడా పెరుగుతాయి పోషకాయనకంలో, అవి బాగా పెరుగుతాయి, వీటిని చంపేస్తుంది. కలుపులాగా అనమాట, పోషకయానకంలో కలుపులాగా అవి పెరుగుతాయి అన్నమాట. మనకు కావాల్సింది పెరగదు, కలుపు బాగా పెరిగిపోయి దీన్ని స్పాయిల్ చేసేస్తాయి అనమాట. అందుకని స్టెరిలైజేషన్ చేస్తాం. అవన్నీ కూడా ప్రిపరేషన్ ఆఫ్ ఎక్స్ప్లాంట్స్ లో వచ్చేస్తాయి. రండి సార్, రండి, పర్వాలేదు. ప్రిపరేషన్ ఆఫ్ ఎక్స్ప్లాంట్ లోనే మనకు అవన్నీ కూడా వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, సో ఎక్స్ప్లాంట్ ప్రిపరేషన్ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటిది? ఇనాక్యులేషన్ కదా, ప్రవేశపెట్టడం అన్నమాట. పోషక యానకంలో ప్రవేశపెట్టడము. అది కలెక్షన్ అయిపోయిన తర్వాత ప్రమోద్ను పంపిస్తే నేను వెంట పెట్టుకొని ఈ పని అయిపోయిన తర్వాత పంపించండి. నా క్లాస్ కూడా అవుతుంది, వెంటనే స్టార్ట్ చేస్తాను. క్లాస్ అయిపోయిన తర్వాత చేస్తాను. ఇనాక్యులేషన్ ప్రవేశపెట్టడము అన్నమాట. సో పోషక యానకంలోకి మనం తయారు చేసినటువంటి ఎక్స్ప్లాంట్ ను ప్రవేశపెడతాం. తర్వాత పెరుగుదల కొరకు ఇంక్యుబేషన్. సో ప్రవేశపెట్టడం అనేది ఎక్కడ ప్రవేశపెడతాం చెప్పండి? ఎక్స్ప్లాంట్ ను ఎక్కడ ప్రవేశపెడతాం? ఏ పరిస్థితుల దగ్గర ప్రవేశపెడతాం? సూక్ష్మజీవరహిత పోషకాయనకం మీద. పోషకాయనకం మీద దానికి ఒక సపరేట్ క్యాబినెట్, సపరేట్ అది లామినార్ ఎయిర్ ఫ్లో గదిలో ఏసెప్టిక్ ఎన్విరాన్మెంట్ అంటే సూక్ష్మ జీవ రహిత వాతావరణం ఉంది. ఇప్పుడు మనం ఏంటిది అంటే మనము పాలు తీసుకునే గిన్నె కడుక్కోవాలి, పాలు శుభ్రంగా ఉండాలి. గిన్నె బాగలేకపోయినా, పాలు బాగలేకపోయినా చెడిపోతాయి, ఏ ఒకటి బాగలేకపోయినా చెడిపోతాయి, అవునా? కాబట్టి పాత్ర శుభ్రంగా ఉండాలి, పాలు శుభ్రంగా ఉండాలి. సరే, వీటన్నిటిని తీసుకుపోయి మనం ఏం చేస్తామంటే బయట అలా ఉంచామనుకో కొద్దిసేపు, బయట వాతావరణంలో. అర్థమైంది? బయట గాలిలో అంతటా కూడా అనేక సూక్ష్మజీవులు ఉంటాయి, సిద్ధ బీజాలు ఉంటాయి, శిలీంధ్రాలు ఉంటాయి, బ్యాక్టీరియాలు ఉంటాయి, వాటి సిద్ధ బీజాలు ఉంటాయి. సో అవన్నీ ఏమవుతాయి అంటే అవన్నీ అందులో డిపాజిట్ అయిపోయి అవి పెరిగి శిలీంధ్ర జాలాన్ని చెడగొట్టేస్తాయి అన్నమాట పాలను. అదేవిధంగా ఇక్కడ పాలు ఎలా చెడిపోతాయో సూక్ష్మజీవుల వల్ల, మనము ప్రవేశపెట్టినటువంటి ఆ ఎక్స్ప్లాంట్ కూడా కంటామినేషన్ వల్ల చెడిపోతుంది. కాబట్టి మన చుట్టూ కూడా పరిశుభ్రమైనటువంటి వాతావరణాన్నే మనం నెలకొల్పుకోవాలి. అటువంటి హైజీనిక్ ఎన్విరాన్మెంట్ అంటాం, ఏసెప్టిక్ ఎన్విరాన్మెంట్ అంటాం. ఆ ఏసెప్టిక్ ఎన్విరాన్మెంట్ ను కలిగించేటువంటిది లామినార్ ఎయిర్ ఫ్లో గది, లామినార్ ఎయిర్ ఫ్లో చేంబర్ అని అంటాం. ఆ లామినార్ ఎయిర్ ఫ్లో చేంబర్ లో హెపా ఫిల్టర్స్ అని ఉంటాయి, హై ఎఫిషియన్సీ పార్టికులేట్ ఎయిర్ అని అంటాం అనమాట. హెపా ఫిల్టర్స్ అంటాం అనమాట. మంచి గాలి వీస్తుంది అనమాట. ఆ సూక్ష్మజీవులన్నీ కూడా గాలికి పక్కకు తొలగించబడతాయి. తర్వాత ఫిల్టర్స్ కూడా ఉంటాయి అన్నమాట, వడగట్టబడతాయి అన్నమాట. సూక్ష్మజీవులు ఏ ఉన్నా కూడా గాలిలో నుంచి తీసేసుకొని వడగట్టబడతాయి అన్నమాట. సో అటువంటి మంచి వాతావరణము లామినార్ ఎయిర్ ఫ్లో గదిలో ఉంటుంది. కాబట్టి అక్కడనే మనము ప్రవేశపెట్టడం చేయాలి వర్ధన పాత్రల్లోకి. ఇప్పుడు ఆ పాత్రలను తీసుకొని పోయి 25 ± 2 degrees సెంటిగ్రేడ్ ఉండేటట్లు మనము ఇంక్యుబేషన్, పెరుగుదల కొరకు ఇంక్యుబేషన్ చేస్తామన్నమాట. పెరుగుదలను ఇంకా వదిలేయాలి అనమాట ఆ వర్ధన పాత్రలను. అర్థమైందా? 50% తేమ, 50% తేమ ఉండేటట్లు చూసుకొని మనం ఆ వర్ధన లైట్లు అవన్నీ వేసి, ఎందుకంటే కాంతి లభించాలి వాటికి, కిరణజన్య సంయోగక్రియ జరుపుకోవాలి కదా అవి. అప్పుడే అవి కణ విభజన జరిగి
కణ విభజన అనేటువంటి జరిగి మనకు క్యాలస్ ను అభివృద్ధి చేస్తుంది అన్నమాట. క్యాలస్ అభివృద్ధి చెందుతుంది. మరి క్యాలస్ అంటే అర్థం ఏంటిది? ఎటువంటి విభేదన చెందని కణాల సముదాయాన్నే క్యాలస్ అని పిలుస్తాం. ఎటువంటి విభేదన చెందని కణాల సముదాయాన్ని మనము క్యాలస్ అని పిలుస్తాం అనమాట. అంటే వేరు, కాండం, పత్రం అంటూ విభేదన ఉండదు అనమాట. ఓకే, కాబట్టి దాన్ని క్యాలస్ అంటాం. ఇప్పుడు పెరుగుదల తగినంత క్యాలస్ వచ్చిన తర్వాత మనము ఆ క్యాలస్ ను ఏం చేయొచ్చు? వెంటనే స్వరూపోత్పత్తిని ప్రేరేపించవచ్చు అన్నమాట. వెంటనే స్వరూపోత్పత్తిని ప్రేరేపించవచ్చు, లేదా ఆ క్యాలస్ ను సబ్ కల్చర్ చేయవచ్చు. మీకు సబ్ కల్చర్ ఆఫ్ క్యాలస్ కూడా టాపిక్ చెప్పాను నేను. సపరేట్ టాపిక్ ఉంది, ఉపవర్ధనం. క్యాలస్ ఉపవర్ధనము. ఏర్పడిన క్యాలస్ ను మరలా ముక్కలు చేసి ప్రతి ముక్కను మళ్ళా కొత్త పోషక యానకంలో ప్రవేశపెడతాం. ప్రతి ముక్కను మరి ఇంకొక వర్ధన పాత్రలో ప్రవేశపెడతాం. ఈ విధంగా అనేక క్యాలస్లు మళ్ళా తయారవుతాయి. మళ్ళా వాటిని పెరుగుదల చేస్తాం. మళ్ళా అవి కూడా క్యాలస్ ను ఉత్పత్తి చేస్తాయి. అలా ఉత్పత్తి అయిన క్యాలస్ ను కూడా మరలా ఉపవర్ధనం చేయొచ్చు. మళ్ళా ఉపవర్ధన అనేక రకాలైనటువంటి ముక్కలుగా మనం చేసేస్తే అలాగా 10, 20, 20, 40, 40, 80 అలా ఉపవర్ధనాలు పెరిగిపోతాయి. అందుకే తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో, తక్కువ స్థలంలో కొన్ని లక్షల ముక్కలను ఉత్పత్తి చేయడాన్నే సూక్ష్మ వ్యాప్తి, మైక్రో ప్రాపగేషన్ అని పిలుస్తాం అన్నమాట. దీన్నే క్లోనల్ ప్రాపగేషన్ అని కూడా పిలవచ్చు. ఓకే, ఆ రకంగా ఉపవర్ధనాన్ని నిర్వహించుకొని మనము అనేక రకాల క్యాలస్లను అభివృద్ధి చెందిన తర్వాత తగినన్ని మొక్కలు మనకు కావాలి అని అనుకున్న తర్వాత మనం స్వరూపోత్పత్తికి వెళ్ళిపోవాలి. స్వరూపోత్పత్తి అంటే ఏంటిది? అవయవ విభేదనము, మార్ఫోజెనెసిస్ అని అంటారనమాట. ఓకే, మార్ఫోజెనెసిస్ మీన్స్ ఫార్మేషన్ ఆఫ్ రూట్, స్టెమ్, లీఫ్, ఎక్సెట్రా అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ మార్ఫోజెనెసిస్. హౌ ఇట్ రెగ్యులేటెడ్? ఎలా అది రెగ్యులేట్ అవుతుంది స్వరూపోత్పత్తి అనేటువంటిది? ఫైటో హార్మోన్ల గాఢత ఆధారంగా అది రెగ్యులేట్ కాబడుతుంది. ఫైటో హార్మోన్ కాన్సన్ట్రేషన్, ఆక్సిన్లు తక్కువగా ఉండి సైటోకైనిన్ల గాఢత ఎక్కువగా ఉంటే అప్పుడు మనకు కాండం పెరుగుదల జరుగుతుంది. దీనిని కాలోజెనెసిస్ అంటారు. ఇండక్షన్ ఆఫ్ స్టెమ్ ఫ్రమ్ క్యాలస్ is called as coalogenesis. Induction of root from callus is called as rhizogenesis. రెండింటిని కలిపి మార్ఫోజెనెసిస్, స్వరూపోత్పత్తి అని అంటాం అన్నమాట. రెండింటిని కలిపి స్వరూపోత్పత్తి అని పిలుస్తాం. మరి కాండం ఏర్పడాలి అంటే సైటోకైన్ల గాఢతను పెంచుతాం. వేరు ఏర్పడాలి అంటే ఆక్సిజన్ మనము పెంచుతాం. ఆ రకంగా క్యాలస్ నుంచి మనకు కాండము, వేరు అని చిన్న మొక్కలు వచ్చేస్తాయి. అలా మొక్కలు వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి అంటే కొద్దిగా పెరిగిన తర్వాత వాటిని లాస్ట్ స్టెప్ అదే అక్లిమటైజేషన్ అండ్ గార్డెనింగ్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్లాంట్స్ టు గార్డెన్. వాతావరణానుకూలతను చెందించి మొక్కలను ఉద్యానవనంలోకి బదిలీ చేయుట. అర్థమైందా? సో ఆ విధంగా తగినన్ని మొక్కలు మనకు తయారైన తర్వాత మనం ఏం చేయాలి అంటే వాటిని క్రమేణా బయట వాతావరణాన్ని ఉంచాలి. మనము ఏసీ గదులలో పెంచుతున్నాం వాటిని, కణజాల వర్ధనపు మొక్కలను ఏసీ గదులలో పెంచుతాం అన్నమాట మనం. మరి ఒక్కసారిగా బయటకు తీసుకొని వస్తే అవి చచ్చిపోతాయి. అందుకని ఏం చేయాలి అంటే బయట వాతావరణానికి కొద్ది కొద్దిగా గురి చేయాలి. వాటి గురి చేస్తే అప్పుడు అలవాటు పడతాయి. ఇలా బయట వాతావరణానికి గురి చేసి అలవాటు చెందించడాన్నే అక్లిమటైజేషన్, వాతావరణానుకూలత అంటారు. ఆ తర్వాత గ్రీన్ హౌస్లలోకి, షేడ్ నెట్స్, ఛాయ వలలు అని అంటాం. అంటే ఏం లే, కాంతి తీవ్రత ఎక్కువగా సున్నితపు మొక్కల మీద పడకుండా రక్షించడం కోసం.
చచ్చిపోతాయి అన్నమాట అవి ఒక్కసారిగా బయట వాతావరణం గురించి. ఎందుకంటే స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది, ఎండ, వేడిమి, టెంపరేచర్ వీటి వల్ల చనిపోతాయి అన్నమాట. అందుకని కొద్ది కొద్దిగా వాటికి స్ట్రెస్ ను కలిగిస్తూ వాతావరణ అనుకూలతను చెందించి బదిలీ చేసేస్తాం. సో ఇది కణజాల వర్ధనంలో ఉండే సూత్రాలు అన్నా, దశలు అన్నా, మైక్రో ప్రాపగేషన్ అన్నా ఇది అన్నమాట. సరే, ఇక్కడ పనిలో పని మనకు టోటిపోటెన్సీ అనే వర్డ్ వచ్చింది కాబట్టి టోటిపోటెన్సీ. కామేశ్వరి, టోటిపోటెన్సీ అంటే ఏంటిది చెప్పు? టోటిపోటెన్సీ కామేశ్వరి ఉందా? శిరీష, అజంత, సత్యవతి, చాందిని, అమ్మాజీ, సూర్యకళ, హేమలత. కామేశ్వరి ఉన్నావు కదా, చెప్పు ఏంటిది టోటిపోటెన్సీ అంటే చెప్పు. అమ్మాయి మాట్లాడు. టోటిపోటెన్సీ అంటే ఏంటి? టోటిపోటెన్సీ అంటే కామేశ్వరి మాట్లాడు. వచ్చా రాదా? సార్ టోటిపోటెన్సీ అంటే ఏంటి? చెప్పాలి. నువ్వు స్పీకర్ ఆన్ చేసావు, వచ్చా రాదా అన్న విషయం అన్నా చెప్పు. అలా స్పీకర్ ఆన్ చేసుకొని ఎంతసేపు ఉంటావు? శంకర్రావు తెలీదు. తెలియదు. మరి ఎందుకు వస్తున్నావు క్లాసులకు? రాకుంటే గొడవ లేదు కదా, రాకుంటే మనల్ని అడగడు కదా సారు. ఈరోజు మనం వచ్చినందువల్ల అందరూ లెఫ్ట్ అయిపోతున్నారు, అందరూ కూడా లెఫ్ట్ అయిపోతున్నారు. ప్రశ్నలు అడుగుతానేమో అందరూ లెఫ్ట్ అయిపోతున్నారు. ఎందుకు క్లాసులు ఎందుకు తీసుకోవడం చెప్పండి? మీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు దేనికి పని లేక మనం పాఠాలు చెప్పుకుంటున్నావా? మీకు పని లేదా? నాకు పని లేదా? చెప్పండి. ఆన్లైన్ కదా, సార్ ఏం చేయగలడు? ఆన్లైన్ కాబట్టి. ఇప్పుడు మిమ్మల్ని తిట్టలేను, కొట్టలేను, ఫోన్లో కదా, సిస్టంలో. హేమలత, టోటిపోటెన్సీ అంటే ఏంటి? అందరూ వెళ్ళిపోతున్నారు. హేమలత, టోటిపోటెన్సీ. కణజాల వర్ధనం చాప్టర్ ని మనం చెప్పుకుంటూ టోటిపోటెన్సీ రాకపోతే ఎలాగా మనకు? కణజాల వర్ధనము అనే టాపిక్ ను మనం చదువుకొని ఇన్ని రోజులు బయోటెక్నాలజీ చదువుకొని, అసలు బయోటెక్నాలజీ టాపిక్ ను స్టార్ట్ చేసినప్పుడే చెప్పుకుంటాను నేను టోటిపోటెన్సీ అంటే. నేను అడిగింది చిన్న డెఫినేషన్ చెప్పలేకపోతే ఎలాగా మీరు? టోటిపోటెన్సీ. హేమలత, చెప్పు టోటిపోటెన్సీ అంటే. ఏం చెప్పుకుంటాడు? ఏం చేయాలో అర్థం కావడం లేదు.
టోటిపోటెన్సీ అంటే చెప్పలేకపోతే పావని చెప్పు. అనుకూల పరిస్థితులు కల్పించినప్పుడు కొత్త మొక్కలు అనేవి కణం యొక్క అంతర్గత సామర్థ్యాన్ని ఏర్పరచడాన్ని టోటి పొటెన్షియల్ అంటారు. ఎవరికి అనుకూల పరిస్థితులు కల్పిస్తే? కణజాల వర్ధనం. కణజాల వర్ధనంలోనే ఎవరికి? నా చేతి పైన కణాలను, కొన్ని చర్మ కణాలను తీసేస్తా, టెస్ట్ ట్యూబ్ లో వేసేద్దాం, అనుకూల పరిస్థితులన్నీ బాగా కల్పిద్దాం, ఇంకొక కొత్త జీవి వస్తాడా? ఏంటి? కోటి చెప్పు. టోటిపోటెన్సీ డెఫినేషన్. అదే సార్, అనుకూల పరిస్థితిలో ఉంచినప్పుడు కణం యొక్క అంతర్గత సామర్థ్యాన్ని టోటిపోటెన్సీ అంటారు, కొత్త మొక్క ఏర్పరచడానికి సార్. కలపాల, పూర్తి కలపాలను. కణం యొక్క అంతర్గత సామర్థ్యం దేనికి? కణం యొక్క అంతర్గత సామర్థ్యం కొత్త మొక్క ఏర్పరచడానికి. సంపూర్ణమైన మొక్కగా ఎదగగలిగే ఒక కణాన్ని తీసుకుంటే ఆ కణాన్ని నుండే కొత్త మొక్క రావడం అన్నమాట. ఇది ఏంటి కష్టము నాకు అర్థం కావడం లేదు. అది నేర్చుకోవడానికి ఏం కష్టం? కణజాల వర్ధనం సిలబస్ అయిపోయింది, చాప్టర్ అయిపోయింది, రెస్ట్రిక్షన్ అండ్ న్యూక్లియర్ ఎంజైమ్లు అయిపోయాయి, రివిజన్ చేస్తున్నాను. అది ఎన్నిసార్లు చెప్పుకుంటానో నాకే తెలియదు. ఆ టోటిపోటెన్సీ అనేది మీ చదువులు ఎలా సాగుతున్నాయి? అంతా అయోమయంగా ఉంది మీ చదువులు, కానీ పాస్ అవుతున్నారు. ఎలా అంటే దేవుడి కిరుక. చిన్న ఫండమెంటల్ డెఫినేషన్ చెప్పలేదు, చెప్పలేకపోతున్నా. పాఠం చెప్పి అసైన్మెంట్ కూడా రాశారు మీరు, అసైన్మెంట్ కూడా రాశారు. ఏమనుకోవాలి ఇంకా? అది కూడా చెప్పలేదు అంటే. అనుకూల పరిస్థితులు కల్పించినప్పుడు మొక్క కణము ఒక సంపూర్ణమైన మొక్కగా ఎదగగలిగే అంతర్గత శక్తినే టోటిపోటెన్సీ అంటారు. నేను ఆ ప్రశ్నలోనే, ఆ వర్డ్ లోనే ఉంది అన్నాను నేను. ద టోటల్ పొటెన్షియల్ హిడెన్ ఇన్ ప్లాంట్ సెల్ టు ప్రొడ్యూస్ ఏ కంప్లీట్ ప్లాంట్. ఓకే, టు ప్రొడ్యూస్ ఏ కంప్లీట్ ప్లాంట్, ద కెపాసిటీ. ఎన్ని రకాలుగా అయినా మనం మాట్లాడుకోవచ్చు, ఎన్ని రకాలుగా అయినా దాన్ని మనం డెఫినేషన్ చెప్పుకోవచ్చు. ద కెపాసిటీ ఆఫ్ ఏ ప్లాంట్ సెల్ టు ప్రొడ్యూస్ ఏ కంప్లీట్ ప్లాంట్. ఒక పూర్తి మొక్కను ఏర్పరచగలిగే మొక్క కణానికి ఉండే అంతర్గత శక్తిని టోటిపోటెన్సీ అంటాం. ఒక పూర్తి మొక్కలో ఏ భాగాలు ఉంటాయి? అన్ని భాగాలు ఉంటాయి. మొక్కలో ఎన్ని భాగాలు ఉన్నాయో అన్ని భాగాలు ఉంటాయి. వేరుంటుంది, కాండం ఉంటుంది, పత్రం ఉంటుంది, పుష్పం ఉంటుంది, ఫలాలు ఉంటాయి, విత్తనాలు ఉంటాయి. ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క రకమైనటువంటి కణజాలం ఉంటుంది. అందుకనే ఇంకొక రకమైనటువంటి డెఫినేషన్ కూడా నేను చెప్పాను. అన్ని రకాల కణజాలాలను ఉత్పత్తి చేయగల మొక్క కణానికి ఉండే సామర్థ్యాన్ని టోటిపోటెన్సీ అంటారు. అంటే అన్ని రకాల కణజాలాలు ఉత్పత్తి చేయగలిగింది కాబట్టే అన్ని రకాల భాగాలు ఏర్పడ్డాయి మొక్కలో. మొక్కలో ఎన్ని భాగాలు ఉన్నాయో అన్ని రకాల భాగాలు ఏర్పడతాయి. వేరు, కాండం, పత్రం, పుష్పం, ఫలం, విత్తనం. ఈ చిన్న డెఫినేషన్ ఎంత మొత్తుకున్నా కూడా మేము ఎన్నే ఉంటాం. ఎక్కడ వేసిన గొంగలి ఎక్కడనే ఉంటాం. మేమేమి ఎదగం, మేమేం నేర్చుకోం అనే ధోరణి ఉంది మీకు. నేర్చుకుంటే బాగా రాస్తారు, ఎగ్జామ్స్ లో మంచి మార్కులు వస్తాయి, ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతారు.
మీకు ఎన్ని రకాలుగా చెప్తూ ఉన్నా సెకండ్ ఇయర్ నుంచి చెప్తానే ఉన్నాను నేను. సెకండ్ ఇయర్ నుంచి కూడా అక్కడనే ఉంటాను. మీరు ఎలా చదవాలి, ఏ పద్ధతుల్లో చదవాలి, ఏ విధంగా అర్థం చేసుకోవాలన్నా కూడా నేను చెప్తున్నాను. కనీసం వెంటనే ఒక అవగాహన రావాలి కదా. ఒక ప్రశ్న అడిగినప్పుడు వెంటనే ఒక అవగాహన రావాలి. మైక్రో ఇంజెక్షన్ అంటే ఏంటి సత్యవతి? మైక్రో ఇంజెక్షన్ ఫస్ట్ డెఫినేషన్ చాలు మనకు, మళ్ళీ అన్ని వివరాలు వస్తాయి. మైక్రో ఇంజెక్షన్ సత్యవతి సార్ చెప్పు. మైక్రో ఇంజెక్షన్ అంటే ఏంటిది అది అసలు? అదేంటిది అది మైక్రో ఇంజెక్షన్? మనకు కావలసిన వాంఛనీయ జన్యువును ఒక కణంలోకి ప్రవేశపెట్టే ఒక పద్ధతి సార్. దానికి మైక్రో ఇంజెక్షన్స్ వాడి చేస్తారు కనుక. వెరీ గుడ్, వెరీ గుడ్. జన్యువును బదిలీ చేసే ఒకానొక డైరెక్ట్ మెథడ్ అది. మనం ప్రత్యక్ష పద్ధతులు, పరోక్ష పద్ధతులు అని చెప్పుకున్నాం. మనం పరోక్ష పద్ధతుల్లో ఏం వాడతాం? మనం జన్యువును బదిలీ చేయడానికి క్లోనింగ్ వాహకాలను వాడతాం. అంటే ప్లాస్మిడ్లు, అర్థమైందా? టిఐ ప్లాస్మిడ్, పిబిఆర్ 322 వంటి అనేక రకాలైనటువంటి క్లోనింగ్ వాహకాలను వాడతాం. బాగా గుర్తు పెట్టుకోండి. రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఎంజైములు ఒక ఎస్ఏ. దాని నామీకరణ అన్ని మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, నోట్స్ పెట్టాను, మెటీరియల్ షేర్ చేశాను. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్స్ అన్ని కూడా. రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఎంజైములు, క్లోనింగ్ వాహకాలు సపరేట్ క్వశ్చన్. జన్యువును బదిలీ చేసే పద్ధతులు, ప్రత్యక్ష పద్ధతులు ఇవే వస్తాయి. మైక్రో ఇంజెక్షన్, ఎలక్ట్రోపోరేషన్, పార్టికల్ గన్ బంబార్డ్మెంట్ టెక్నిక్, గన్ టెక్నిక్ ఒకటి ఉంది. చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా మీకు. ఆగ్రోబ్యాక్టీరియం మీడియేటెడ్ జీన్ ట్రాన్స్ఫర్, ఆగ్రోబ్యాక్టీరియం ద్వారా జన్యు బదిలీ పద్ధతి ఎలా జరుగుతుంది మొత్తం రాయాలి. ఆగ్రోబ్యాక్టీరియం దగ్గర నుంచి మొదలుపెట్టి మనము రాసుకోవాలి అన్నమాట. ఆగ్రోబ్యాక్టీరియం ట్యూమిఫేషియన్స్, ద్విదళ బీజ మొక్కలలో క్రౌన్ గాల్ అనే వ్యాధిని, కణుతులను లేదా వ్రణాలను ఏర్పరుస్తుంది. ఇందులో టిఐ ప్లాస్మిడ్ ఉంటుంది, అనగా ట్యూమర్ ఇండ్యూసింగ్ ప్లాస్మిడ్. ఇది 25 కిలో బేస్లు. అదంతా కూడా మనం మొత్తం ప్రాపర్టీస్ పాయింట్లు నేను మీకు ఇచ్చాను. దాని ప్రాపర్టీస్ అన్ని రాయాలి. టీడీఎన్ఏ రీజియన్, టీడీఎన్ఏ ప్రాంతం ముఖ్యమైనది. ఆక్సిన్లను, సైటోకైనిన్లను తయారు చేసే జన్యువులు అందులో ఉంటాయి. అది ఫిజియాలజీ ఆఫ్ ట్యూమర్ ఫార్మేషన్, కణుతులు ఏర్పడే విధానం అన్నమాట. అది మనం ఏం చేశాము, జన్యువును బదిలీ చేయాలి అనుకున్నప్పుడు ఆ ఫైటో హార్మోన్లను ఉత్పత్తి చేసే జన్యువులను కత్తిరించేసేసి దాని స్థానంలో మన వాంఛనీయ జన్యువును ప్రవేశపెడతాం. మన వాంఛనీయ జన్యువు ప్రవేశపెట్టి బ్యాక్టీరియాలోకి ఎక్కించి అప్పుడు బ్యాక్టీరియాని మళ్ళా వ్యాధికి గురి చేయమని చెప్తాం, మొక్కకు కలిగిస్తాం అన్నమాట. లేదా కణాలకు సోకేటట్లు చేస్తాం. అప్పుడు ఆ బ్యాక్టీరియా కణాలను సోకడం ద్వారా తనలో ఉండే ప్లాస్మిడ్ డిఎన్ఏలో టీడీఎన్ఏ ప్రాంతాన్ని కణం లోపలికి పంపించేస్తుంది. తద్వారా మన వాంఛనీయ జన్యువు మొక్క కణంలోకి పోతుంది. దాన్ని వర్ధనం చేసేస్తాం, క్యాలస్ ను తయారు చేసుకుంటాం. తర్వాత స్వరూపత్వం ద్వారా ట్రాన్స్జెనిక్ మొక్కలను మనం తయారు చేసుకుంటాం. జన్యు పరివర్తన మొక్కలను మనము ఉత్పత్తి చేసుకుంటాం అన్నమాట. అది ఆగ్రోబ్యాక్టీరియం మీడియేటెడ్ జీన్ ట్రాన్స్ఫర్. ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్. తర్వాత ఇంకొకటి
స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆర్డిఎన్ఏ టెక్నాలజీ. ఆర్డిఎన్ఏ టెక్నాలజీలో ఉండే వివిధ దశలను గురించి వివరించండి. అవునా? వాంఛనీయ జన్యువును సేకరించుట, తర్వాత సరైన వాహకంలో ప్రవేశపెట్టుట, వాహకాన్ని అతిధేయ కణంలో ప్రవేశపెట్టుట, క్లోనింగ్ ప్రక్రియను జరుపుట, ఆ తర్వాత పరివర్తన చెందిన అతిధేయ కణాలను సెలక్షన్ మెథడ్స్ 2 ఉన్నాయి. ఏంటివి ఆ 2 మెథడ్స్? పరివర్తన చెందిన కణాలను సెలెక్ట్ చేసుకునేటువంటి ఆ 2 పద్ధతులు ఏంటివి? బయోకెమికల్ సెలెక్షన్ సార్, బయోకెమికల్ సెలెక్షన్, కాలనీ హైబ్రిడైజేషన్ జీవరసాయన పద్ధతిలో ఒకటి కాలనీ హైబ్రిడైజేషన్. అవి సపరేట్ క్వశ్చన్లు 5 మార్కులకు కూడా మీకు ఇంపార్టెంటే. బయోకెమికల్ సెలెక్షన్, అదే విధంగా కాలనీ హైబ్రిడైజేషన్ అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నమాట ఇవన్నీ కూడా. అవి స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆర్డిఎన్ఏ టెక్నాలజీ అన్నమాట. రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఎంజైమ్, క్లోనింగ్ వాహకాలు, ఆగ్రోబ్యాక్టీరియం మీడియేటెడ్ జీన్ ట్రాన్స్ఫర్, తర్వాత జన్యు పరివర్తిత మొక్కలే ఒక ఎస్ఏ క్వశ్చన్, ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ అని. ఇలాగా మనము చెప్పుకున్నాం. ఒకసారి మీకు కూడా నేను సిలబస్ చేస్తాను. సిలబస్ చూస్తే మనకు టాపిక్స్ అన్ని కూడా గుర్తుకొస్తాయి. ఎస్, ఇది మన పేపర్ 7C పేపర్, ప్లాంట్ టిష్యూ కల్చర్ అండ్ బయోటెక్నాలజీ, హిస్టరీ ఆఫ్ ప్లాంట్ టిష్యూ కల్చర్ రీసెర్చ్, బేసిక్ ప్రిన్సిపల్స్. అదే మనం ఫస్ట్ చెప్పుకున్నటువంటి స్టెప్. కల్చర్, ఆర్గన్ కల్చర్, అవయవాల వర్ధనం. వేరును ఉపయోగిస్తే వేరు వర్ధనం, కాండాన్ని ఉపయోగిస్తే కాండవర్ధనం, పుష్పాన్ని ఉపయోగిస్తే పుష్పవర్ధనం, అండాలను ఉపయోగిస్తే అండవర్ధనం. ఇవన్నీ కూడా ఆర్గన్ కల్చర్ కిందికే వస్తాయి అన్నమాట. పరాగ రేణువులను ఉపయోగిస్తే పరాగ రేణువులు అంటే గుర్తొచ్చింది నాకు, యాంథర్ కల్చర్ అన్నమాట. ఏకస్థితిక మొక్కలను ఉత్పత్తి చేయాలంటే మనము యాంథర్ కల్చర్ ని వాడతాం. తర్వాత టోటిపోటెన్స్, డిఫరెన్షియేషన్, డిఫరెన్షియేషన్. మీకు ఇది కూడా నోట్స్ ఇచ్చాను నేను మీకు. విభేదన, ప్రతి విభేదన అని. ఓకే. తర్వాత స్టెరిలైజేషన్ మెథడ్స్, ఫిజికల్, కెమికల్, ఇవి కూడా చెప్పాను నేను. తర్వాత కల్చర్ మీడియా, ఎంఎస్ మీడియము, వైట్స్ మీడియము, షెంకో హిల్డెబ్రాండ్ మీడియము, అవి చెప్పాను. వీటిల్లో మనకు ప్రధానమైనది ఎంఎస్ మీడియం, మొరాషిగ్ స్కూబ్ మీడియం. దాని కంపోజిషన్ ని కూడా మీరు నేర్చుకోవాలి, అది అడుగుతాడు ఒక్కొక్కసారి. ఫైటో హార్మోన్స్, మీడియం ఫర్ మైక్రో ప్రాపగేషన్ లేదా క్లోనల్ ప్రాపగేషన్, ఆర్నమెంటల్, హార్టికల్చరలీ ఇంపార్టెంట్ ప్లాంట్స్. ఈరోజు తులసి నాగలక్ష్మి చెప్పింది. కణజాల వర్ధనం ద్వారా మనకు అలంకరణ మొక్కల గురించి పెంపకం అన్నమాట. ఎటువంటి యానకాన్ని వాడాలి, ఏ ఏ మొక్కలకు ఎటువంటి యానకాన్ని, ఆ యానకంలో ఉండేటువంటి కంపోజిషన్ ఎలా ఉంటుందో తులసి నాగలక్ష్మి ఈ రోజు సెమినార్ ఇచ్చింది. యాక్చువల్ గా నిజానికి అది మంచి టాపిక్. చాలా జాగ్రత్తగా దాన్ని చదివి వివరణ ఇవ్వాలి. ఎందుకంటే రోజా మొక్కలను ఉత్పత్తి చేయాలంటే ఒక రకమైన యానకాన్ని వాడాలి, ఇంకా వేరే డాలియా వంటి వేరే పుష్పాలను ఉత్పత్తి చేయాలంటే ఇంకొక రకమైన యానకం కంపోజిషన్ అలా మారుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత క్యాలస్ సబ్ కల్చర్ మెయింటెనెన్స్, ఇవన్నీ కూడా నేను చెప్పాను. క్యాలస్ సబ్ కల్చర్ ఇవన్నీ కూడా. ఉపవర్ధనం, క్యాలస్ ఉపవర్ధనం మూవ్ అయిపోయింది. ఎస్, క్యాలస్ సబ్ కల్చర్ మెయింటెనెన్స్, గ్రోత్, మెజర్మెంట్స్, ఇవన్నీ కూడా చెప్పాను నేను. ఆర్గనోజెనిసిస్, సొమాటిక్ ఎంబ్రియోజెనిసిస్. ఇది చెప్పండి, సొమాటిక్ ఎంబ్రియోజెనిసిస్ అంటే ఏంటిది? తెలుగులో శాఖీయ పిండోత్పత్తి. ఎవరు చెప్తారు? శాఖీయ పిండోత్పత్తి.
శాఖీయ కణాలను ఉపయోగించి పిండాలను అభివృద్ధి చేయడం సార్. దేని ద్వారా యాడ్ చెయ్యి పదం, ఇంకొక పదం యాడ్ చేస్తే బాగుంటుంది, మంచి డెఫినేషన్ అవుతుంది. కణజాల వర్ధనము ద్వారా శాఖీయ కణాల నుండి ఉత్పత్తి చేసిన పిండాలను శాఖీయ పిండాలు అంటారు. హౌ ఈజీ టు రైట్, పేరులోనే ఉంది ఆన్సర్, సమాధానము. ఎన్నిసార్లు చెప్పానో నేను మీకు. శాఖీయ పిండోత్పత్తి, శాఖీయ పిండాలు ఉత్పత్తి చేయడమే. ఎక్కడి నుంచి? శాఖీయ కణాల నుంచి. సాధారణంగా పిండాలు ఎప్పుడు వస్తాయి? ఫలదీకరణం చెందినప్పుడు పిండాలు వస్తాయి. కానీ ఇక్కడ మనం కణజాల వర్ధనం ద్వారా ఏం చేస్తున్నాం? శాఖీయ కణాలను ఉపయోగించి పెంచడం ద్వారా, పోషక యానకం యొక్క కంపోజిషన్ ను మార్చడం ద్వారా మనం పిండాభివృద్ధి చేస్తాం. దాన్నే శాఖీయ పిండోత్పత్తి అంటాం. మరి శాఖీయ సంకరాలు అంటే అది వేరే. నేను మీకు ఇంత ముందు చెప్పాను, నేను గుర్తుందా? రెస్పాండ్ అవ్వండి. గుర్తుంది కదా? శాఖీయ సంకరాలు వేరు, శాఖీయ పిండోత్పత్తి వేరు. ఇది అంకురచ్ఛేద వర్ధనం. అంకురచ్ఛేద వర్ధనం అంటే ఎండోస్పోమ్ కల్చర్. అంకురచ్ఛేద వర్ధనం అంటే వెంటనే మీకు త్రయస్థితిక మొక్కలు గుర్తుకు రావాలి. త్రయస్థితిక మొక్కలు అన్నమాట. తర్వాత ప్రొడక్షన్ ఆఫ్ సెకండరీ మెటబలైట్స్. కణజాల వర్ధనం ద్వారా మనము, కణాల వర్ధనం ద్వారా ద్వితీయ ఉత్పన్నాలను కూడా మనం తయారు చేసుకోవచ్చు. వాటికి ఉదాహరణలు కూడా నేను మీకు ఒక టేబుల్ ఇచ్చాను. నేను ఆ విధంగా ఏ విధంగా వర్ధనం చేస్తాం, ఏ విధంగా ద్వితీయ ఉత్పన్నాలు అనేటివి ఏర్పడతాయో అదంతా కూడా ఒక లిస్టు ఉంది మనకు. అదేవిధంగా క్రయో ప్రిజర్వేషన్, అతి తక్కువ ఉష్ణోగ్రతల వద్ద. ఎవరు చెప్తారు క్రయో ప్రిజర్వేషన్ అంటే? -196 degrees వద్ద ద్రవ నత్రజనిలో కణాలను స్టోర్ చేయడాన్ని క్రయో ప్రిజర్వేషన్ అంటారు. మొక్కలు, మొక్క భాగాలను, అర్థమైందా, దుంపలను, కణజాలాలను అతి తక్కువ ఉష్ణోగ్రతల వద్ద అంటే -196 degrees సెంటిగ్రేడ్ దగ్గర ద్రవ నత్రజనిలో, లిక్విడ్ నైట్రోజన్ లో భద్రపరచడాన్ని క్రయో ప్రిజర్వేషన్ అని అంటాం అన్నమాట. చూసారా ఎంత బాగా ర్యాండమ్ గా మనకు సిలబస్ ను అలా చెప్పుకుంటూ రోజు మీరు అలా అనుకుంటూ ఉండాలి మీ మనసుల్లో. అప్పుడు ఒక టాపిక్ అనేది ఏంటిదో గుర్తుకు మీరు విచక్షణ చేసుకోవాలి, సపరేట్ చేసుకోవాలి. ఓహో, శాఖీయ పిండోత్పత్తి వేరు, శాఖీయ సంకరాలు వేరు. శాఖీయ సంకరాలలో ఉండేటువంటిది రెండింటిని కలపడం, కలిపితేనే కదా సంకరకరణం అనేది. కాబట్టి సంకరణం, దానికి ముందు జరిగేటువంటి ప్రక్రియ జీవ పదార్థ సంయోగం, ప్రోటోప్లాస్ట్ ఫ్యూజన్. అర్థమైందా? టొమాటో, పొటాటో రెండింటిని కలిపితే శాఖీయ కణాలను తీసుకుంటాం, కలుపుతాం. ఆ పద్ధతులు ఉన్నాయి మీకు. ఫిజికల్, ఎలక్ట్రో ఫ్యూజన్, కీమో ఫ్యూజన్, స్పాంటేనియస్ ఫ్యూజన్. సహజంగా కలిసిపోతాయి జీవ పదార్థకాలు. అదేంటిది? స్పాంటేనియస్, యాదృచ్ఛిక సంయోగం. ఎలక్ట్రో ఫ్యూజన్, కరెంటును అప్లై చేసేసి రెండింటినీ కలుపుతాం. ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రిసిటీ, ఫ్యూజన్ కలపడం, కరెంటును ప్రవహింపజేసి కణాలను కలపడం. ఇంకా ఏం కష్టం ఉంది చెప్పండి నాకు. ఇది కూడా మాకు రాదు అంటే ఇంకా ఏం ఒత్తుకోవాలి మీకు? కీమో ఫ్యూజన్, కీమో అంటే కెమికల్స్, ఫ్యూజన్ అంటే కలపడం. రెండు జీవ పదార్థకాలను రసాయనాలను ఉపయోగించి కలపడాన్నే కీమో ఫ్యూజన్ అంటారు. ఉదాహరణ ఎవరు చెప్తారు? ఉదాహరణ దానికి కీమో ఫ్యూజన్. పెగ్, పిఈజి, పెగ్. ఫుల్ ఫామ్ ఎవరు చెప్తారు? పెగ్. కొన్ని క్లూ ఇచ్చాను నేను. ఫుల్ ఫామ్ పాలిఇథిలిన్ గ్లైకాల్. పాలిఇథిలీన్ గ్లైకాల్. ఇన్నిసార్లు రివిజన్ చేసినా కూడా మరలా రేపడితే మనం చెప్పలేని కూడా చేయాలి. మీరు చాలా బాధ పెడుతున్నారు. రావడం లేదు, రెస్పాండ్ అవ్వరు, క్వశ్చన్స్ అడిగితే రెస్పాండ్ అవ్వడం లేదు. మేము బాధపడాల్సిన అవసరం లేదు, కానీ బాధపడుతున్నాం. ఎందుకు? బికాజ్ యు ఆర్ అవర్ స్టూడెంట్స్. యూ షుడ్ బి గుడ్ కదా. మీరు బాగా చదువుకోవాలి కదా. బాగా చదువుకొని మంచి మార్కులతో పాస్ అవుతే ముందు మీకు అది ముఖ్యం.
మీకు మీకు మీరు పేరు, మళ్ళీ మీ తల్లిదండ్రులకు మంచిది, మళ్ళీ ఏదైనా ఉంటే మాకు మంచిది. అవునా? ఓ పలానా సార్ దగ్గర చదువుకున్నాం, అవన్నీ ఏడున్నాయి ఇప్పుడు? చెప్పండి. చదవాలమ్మా, డిసిప్లైన్ గా ఉండాలమ్మా. ఇంత బాగా మీకు వివరించి చెప్తా ఉంటే కూడా గుర్తుపెట్టుకోలేని స్థితిలో మీరు ఉంటే ఎలాగా చెప్పండి? ఎంత స్ట్రెస్ ఉంటుందో తెలిసిన? పాఠం చెప్పడం అంత సులభం కాదు. మీరు అనుకోవచ్చు కూర్చొని పాఠాలు చెప్పడమే కదా అని అనుకుంటారేమో. వెరీ డిఫికల్ట్. టీచింగ్ ఈజ్ నాట్ ది బెడ్ ఆఫ్ రోజెస్. ముళ్ళ పాన్పు కాదనమాట. అవునా? టీచింగ్ అనేది ఎంతో సంక్లిష్టంగా ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ ని పదాలను కూర్చి కోఆర్డినేట్ చేసుకొని బ్రెయిన్ లో అనలైజ్ చేసి ప్రాసెస్ చేసి మీకు అర్థమయ్యే రీతిలో చెప్పడం, దట్ ఈస్ టీచింగ్. సమస్య కాదు టీచింగ్ అనేది. మెదడు చాలా పనిచేస్తుంది, చాలా ఆలోచించాలి, చాలా కోఆర్డినేట్ చేయాలి, చాలా అనలైజ్ చేయాలి. గ్రహించండి, గుర్తుపెట్టుకోండి. చాలా సులభం అనుకుంటారేమో. సులభం ఎప్పుడు సులభము? సులభంగా చెప్పే పద్ధతులు వేరే ఉంటాయి. మీకు అర్థమైనా కాకపోయినా నా పాటికి నేను పాఠం చెప్పుకుంటూ పోతే నాకే స్ట్రెస్ ఏమి లేదు, ఇబ్బంది ఏమీ ఉండదు. అది వేరే, మెథడాలజీ వేరే. చాలా మెథడాలజీలు ఉన్నాయి పాఠం చెప్పే విధానంలో. ఒక తీవ్రతతో, ఒక ఇంటెన్సిటీతో మీకు అర్థం చేయించాలి అనేటువంటి ఒక ప్రయత్నంతో, ఒక సంకల్పంతో చెప్పినప్పుడు స్ట్రెస్ వస్తుంది. మీరు వింటే విన్నరు, లేకపోతే పోయినరు అనే పాఠం నా పాటికి నేను చెప్పుకుంటా పోతే ఎలా ఉంటుంది అంటే స్ట్రెస్ ఉండదు. గుర్తుపెట్టుకోండి. రేపు మీలో కూడా చాలా మంది టీచర్లు కాబోతారో ఏమో. నిజంగా పాఠం కమిట్మెంట్ తో చెప్పండి, అప్పుడు తెలుస్తుంది స్ట్రెస్ అనేది ఏంటిదో మీకు తెలుస్తుంది అన్నమాట. సో ఇలాగా కొన్ని స్టూడెంట్ సెమినార్లను మనం చెప్పుకొని ఏదైనా ఒక టాపిక్ ను మనం రివిజన్ చేసుకుంటే ఇంకా లెర్నింగ్ బాగా ఉంటుంది. మీరు ఒక 5-6 మంది సెమినార్లు చెప్పండి 5 నిమిషాల పాటు. నెక్స్ట్ క్లాస్ కి అందరూ కూడా రెడీ అవ్వాలి. మీరందరూ కూడా సెమినార్లు చెప్పాలి. ఈ రోజు ఎవరికైతే నేను చెప్పానో, ఐ థింక్ ఈ రోజు వెడ్నెస్డే, రేపు లేదు, ఫ్రైడే ఉంది మీకు. ఫ్రైడే మీరు సెమినార్లు చెప్పాలి. ఫ్రైడే అవర్లో ఎవరైతే నేను పేర్లు ఈరోజు చెప్పానో వాళ్ళందరూ కూడా స్టూడెంట్ సెమినార్స్ చెప్పాలి. అట్ ది సేమ్ టైం మీరు చదువుకుంటూ ఉండండి, మీ పనులు చేసుకోండి, మీ ఫీజులు అవి కూడా కడుతూ ఉండండి. తర్వాత ఫీజులు కట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే కట్టండి ఫీజులు. ఆ స్కాలర్షిప్ ఆర్టీఎఫ్ అమౌంట్ పడింది, కట్టిన తర్వాత నా దగ్గరికి వచ్చి చూపించండి రిసిప్ట్. నేను సపరేట్ లిస్ట్ మెయింటైన్ చేస్తున్నాను, ఎంతమంది కట్టారు ఏంటిది అనేటువంటి విషయం, వివరాలు తెలియాలి నాకు. ఆ వివరాలు కూడా అది రాయించుకోండి. ఇంతవరకు 4 వచ్చారు నా దగ్గరికి, ప్రశాంతి, సత్యవతి, కోటి, ఆదిరాజు. నా దృష్టిలో వీళ్ళు 4 కట్టినట్టు. మిగిలిన వాళ్ళు కట్టినా కూడా నా దగ్గరికి రాలేదు కాబట్టి తెలియదు. కాబట్టి మీరు వచ్చి నా దగ్గర కూడా. కాబట్టి ఈ విధంగా మనము ఈ రివిజన్ టాపిక్స్ ని ఇలా రివిజన్ చేసుకొని మనం ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతాం. చదవాలి మీరు. ఇంకా ఎగ్జామ్స్ నెక్స్ట్ మంత్ లో మీకు. ఇంకెప్పుడు చదువుతారు మీరు? క్రయో ప్రిజర్వేషన్ అంటే చెప్పరు, టోటీ పొటెన్సీ నవ్వుతారు ఎవరన్నా. కణజాల వర్ధనం లెసన్ చాప్టర్ ని మనం చదువుకొని సిలబస్ అయిపోయింది, కానీ టోటీ పొటెన్సీని డెఫినేషన్ మీరు చెప్పలేకపోతున్నారు. ఎట్లా? వెరీ వెరీ బ్యాడ్ కదా టోటీ పొటెన్సీ డెఫినేషన్ చెప్పకపోతే. నాట్ గుడ్, మంచిది కాదు. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ కు అందరూ అటెండ్ అవ్వండి. ఇంకా స్ట్రెంగ్త్ అటెండెన్స్ ఇంక్రీజ్ అవ్వాలి. అందరూ రండి, బాగా ప్రిపేర్ అవ్వండి ఎగ్జామ్స్. నౌ ఐ యామ్ క్లోజింగ్ ది సెషన్.